హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఆయన వాక్యం కొరకు మన హృదయాలు సిద్ధపరుచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు భద్రములయ్యా, నీ జీవవాక్కులతో మా హృదయాలను తృప్తిపరచు. నీ యందు మేము నిలిచి నీ సాక్షులుగా బ్రతుకుటకు, నిన్నే ప్రేమించి నీ నామాన్ని మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎలా ఉన్నారు? ఏంటండి మీరు ఎప్పుడు ప్రశ్నలు వేస్తారు అంటారా? ప్రశ్నలు మనకి చాలా ఉపయోగపడతాయండి, సరిగ్గా వాటిని తీసుకుంటే. ప్రశ్నలకు మనం జవాబులు ఇచ్చినప్పుడు మనం ఎంతో మెరుగైన వారిగా సిద్ధపడతాం. అసలు మన సంగతి మనం తెలుసుకుంటాం, మన పరిస్థితి మనం ఎరుగుతాం. అయితే ఈ రోజుల్లో చాలామంది ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్న వేస్తుంటారు. ప్రశ్నకు కావాల్సింది ఏంటంటే జవాబు కదా, కానీ ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్న వేస్తారు. ఇది మానవుని స్వభావం. ఏంటంటే సాధారణంగా మన పిల్లల్నే చూడండి, కొంచెం యవనస్తులు టీనేజ్లోకి వచ్చాక వాళ్ళని ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నీకెందుకు అంటాడు. మళ్ళీ వ్యతిరేక ప్రశ్న ఏంటంటే జాగ్రత్తగా ఉండు అంటే జాగ్రత్తగా ఉన్నావా అని అడిగితే నీ జాగ్రత్త చూసుకో నువ్వు అంటాడు. నువ్వు ఉన్నావా అని అడుగుతాడు. నీకు బుద్ధి లేదు అంటే నీకు బుద్ధి లేదు అంటారు. చూడండి, మనం మనుషుల ప్రశ్నలకు జవాబులు ఇస్తున్నామో లేదో కానీ మన పిల్లల్ని మనం ఎందుకు ప్రశ్నిస్తుంటాం? ఎక్కడికి వెళ్ళావరా, ఏం చేస్తున్నావరా, ఎందుకు ఆలస్యంగా వచ్చావరా, అన్నం తిన్నావారా, నిద్రపోలేదేరా, నిద్రపోయావారా, ఏంటండి ఇలాగ ఎన్నో ప్రశ్నలు వేస్తుంటావు. ఎందుకు దుష్ట స్నేహాలు చేస్తున్నావు, ఎందుకు ఒకటంటే మీకే తెలుసు కదా, ప్రశ్నలు నేను చెప్పక్కర్లేదు. చాలామంది భార్య భర్తలు కూడా ఒకటొకటి ప్రశ్నించుకుంటుంటారు. నీ సంగతి చూసుకోవటే నీ సంగతి చూసుకో, నువ్వేం చేసావు అంటే నువ్వేం చేసావు. ఏంటంటే ఇక మన రాజకీయాల్లో అయితే మన దేశంలో చెప్పనే అక్కర్లేదు. అది ప్రపంచవ్యాప్తంగా అలాగే ఉంది. మన దేశం ఏం కాదు, గొప్ప ఏం కాదు, కానీ అన్ని దేశాల పరిస్థితి అదే. ఒక అపోజిషను వారు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రశ్న వేస్తే వాళ్ళకి జవాబు చెప్పాల్సింది బదులు ఇంకో ప్రశ్న వేస్తారు. అక్కడ ఆన్సర్స్ ఉండవు. ఆన్సర్స్ లేనటువంటి సమాధానాలు, జవాబులు లేనటువంటి దానివల్ల ప్రయోజనం ఏముందండి? ఒక ప్రశ్న ఎందుకు వస్తుందంటే అక్కడ ఒక సమస్య ఉంటే ఆ సమస్యకు ప్రశ్న వస్తుంది, దానికి పరిష్కారం కావాలి. కానీ మనుషుడు ప్రశ్నలతో తన జీవితాన్ని నింపుకుంటున్నాడే కానీ సమాధానపరచగలిగిన ప్రభు దగ్గరికి వెళ్ళటం లేదండి. ఇంకా చెప్పాలంటే మనుషుడు ఎంత హీన స్థితికి దిగజారిపోతున్నారంటే దేవుడినే ప్రశ్నించే స్థాయికి మానవుడు ఉన్నాడు అన్న విషయం మనకు తెలుసండి. ఆయన మన సృష్టికర్త, మన అధికారి, మన ప్రభువు, మన తండ్రి. మనం తప్పిపోయినప్పుడు మన కొరకు రక్తం చెందించిన రక్షకుడు. ఆయనకు మన మీద అధికారం ఉంది. మనం ఆయన సొత్తు. తల్లిదండ్రులు బిడ్డలను అడగటానికి హక్కు ఉంది, కానీ బిడ్డలు తల్లిదండ్రులు తిరగేసి అడిగితే ఎట్టుంది? ఏంట్రా నాకే తాతకు దగ్గులు నేర్పుతున్నావా అని తిడుతుంటాడు. చూడండి, చాలామంది పిల్లలు నా కళ్ళ ముందు పెరిగి నా మీదకి వస్తావేరా అన్నట్టుగా ఈ రోజున పిల్లలు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉన్నట్టు మానవుడు పరమ తండ్రి అయిన ప్రభువు మీద తిరగబడుతూ ఉన్నాడండి. ఆదికాండంలోనే మొదటి గ్రంథమైన బైబిల్లో ఆదికాండంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. నేను గబగబ చదువుతున్నాను, వినండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనం. అది నీవు ఎక్కడ ఉన్నావు? నేను ఉన్నట్టు చదవట్లేదు, సింప్లిఫై చేస్తున్నాను, ఎందుకంటే మన టైం చాలదు అంత ధ్యానించడానికి, బైబిల్ అంతా చదవడానికి. మీరు ధ్యానించండి రోజంతా. ఎక్కడున్నావు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఆదాము రోజు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడండి. ఆదాము అవ్వలు ఇద్దరు ఆ తినవద్దన్న ఫలాన్ని తిన్నప్పుడు అతడు ప్రభు దగ్గరికి వెళ్ళటం లేదు. ప్రభువే దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావు? ఈరోజు కూడా ప్రభు అడుగుతున్నాడండి. మన పేరు పెట్టి పిలిచేవాడండి ప్రభు.
మన పేరు నెరిగిన వాడు. నెంబర్స్ కాదు ఆయనకి కావాల్సింది, పేర్లు కావాలి. గొర్రెల కాపరి ఆయన, కంప్యూటర్ కాదు ఆయన. గొర్రెల కాపరి నెంబర్లు చూసుకోడండి, ప్రతి గొర్రెను గుర్తుపెట్టుకుంటాడు, ప్రతి గొర్రె పేరు పెట్టి పిలుస్తాడు. మంచి కాపరి అయిన ప్రభు మనల్ని పేరును ఎరిగినవాడు. బైబిల్లో చూస్తే భక్తులను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మోషే మోషే, అబ్రహామ, సౌల, సమూయేలు, ఏలియా. మనం ఏ పేరుతో ఏ మాటలు విన్నా స్పందించమేమో కానీ మన పేరుతో ఎవరన్నా మనల్ని పిలిస్తేనట వెంటనే స్పందిస్తామట. ఎందుకంటే దట్ ఇస్ యునీక్. నీ పేరు నీకు మాత్రమే ఉంది. నిన్ను దేవుడు అలా ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడున్నావు? నేను చెట్టు చోటను దాక్కున్నాను అంటే, నేను దిగంబరినే ఉన్నాను అంటే, ఎవరు చెప్పారు నువ్వు దిగంబరిగా ఉన్నావని? ఏంటండి, నీకు తెలిపిన వాడెవడు? నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? రెండో ప్రశ్న, హూ టోల్డ్ యూ? వేర్ ఆర్ యూ? హూ టోల్డ్ యూ? ఏంటండి, ఆ తర్వాత ఆ స్త్రీని చూసి నా భార్య ఇస్తే తిన్నానన్నాడు కదా. నా నరములో నరము, నా ఎముకల్లో ఎముకైన నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే తిన్నానన్నప్పుడు ఆమెను అడుగుతున్నాడు 13వ వచనంలో, ఆదికాండం 3:13, నీవు చేసినది ఏమిటి? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్రశ్నలకు మీరు రాసి పెట్టుకోండి. రోజు దేవుడిని అడుగుతున్నట్టుగా సమాధానం చెప్పండి. వాళ్ళ సంగతి మానేంటి, ఆదాం అవ్వలు కాదు, నన్ను అడుగుతున్నాడు. వేర్ ఆర్ యూ? హూ టోల్డ్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? ఏం చేసావు నువ్వు? ఏంటండి, అండ్ 4వ అధ్యాయంలోకి వెళ్తే దేవుడు కయ్యనును అతని అర్పణను లక్ష్యం చేయలేదు, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. కయ్యనికి తన తమ్ముడు అర్పణ అంగీకరించబడింది, తన అర్పణ అంగీకరించబడలేదని కోపం వచ్చిందంట. కోపం వచ్చినప్పుడు ప్రభు అతను అడుగుతున్నాడు, ఆ 4వ అధ్యాయం 6వ వచనంలో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? వై ఆర్ యు యాంగ్రీ? వై ఎందుకు? ఏంటండి, ఇంకా ఆ 9వ వచనంలో చూస్తే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? అండ్ 10వ వచనంలో, నీవు చేసిన పని ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యు డిడ్? నువ్వు చేసిన పని ఏంటి? ఈ ప్రశ్నలు మనం పెట్టుకోనండి. రోజు మనల్ని మనం పరిశీలించుకుంటుంటే, దేవునికి జవాబు చెప్పుకుంటుంటే, మన జీవితంలో ప్రశ్నలన్నీ సమాధానాలుగా మారిపోతాయి. ప్రశ్నార్థకమైన జీవితాన్ని కాకుండా సమాధానకరమైన జీవితాన్ని జీవిస్తాం. వేర్ ఆర్ యూ? హూ టోల్డ్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? వై ఆర్ యూ యాంగ్రీ? అంటే ఈ ప్రశ్నలు మనం వేసుకోండి. వేర్ ఈజ్ యువర్ బ్రదర్? వాట్ ఈజ్ ఇట్ దట్ యు డిడ్? తెలుగులో చక్కగా ఉంది చూడండి, తెలుగులో కూడా చూద్దాం చూడండి. అదే, నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ఫోన్ చేసి సడన్గా అడుగుతారండి, పిల్లల్ని అడుగుతుంటారు, ఎక్కడున్నావు? ఈ రోజుల్లో భార్యలు ఫోన్ చేసి భర్తలు అడుగుతారు, ఎక్కడున్నారు? ఆఫీసులో ఉన్నారా? రోడ్డు మీద ఉన్నారా? ఎవరితో ఉన్నారు? పక్కన ఉన్నారు? ఏం ప్రశ్నలు వేస్తుంటారు ఏంటండి. అప్పుడు ఫోన్లు ఆఫ్ చేయకండి, ఫోన్లు కట్ చేయకండి, మంచిది అది. మీ భార్యను దేవుడు నీకు కావలిగత్తిగా ఇచ్చాడు, నీ భర్తను దేవుడు నీకు కావలివాడిగా ఇచ్చాడు. నువ్వు ఎక్కడున్నావు అని అడిగేవారు నీకు ఉన్నంత వరకు నువ్వు సురక్షితంగా ఉంటావు. నిన్ను అడిగేవాడు లేకపోతే నీ ఇష్టానుసారంగా సాగిపోతావు. నిన్ను ప్రశ్నించేవారు, నిన్ను ప్రేమించేవారిని గుర్తుపెట్టుకో, ప్రేమతో వారికి సమాధానం చెప్పు, అప్పుడు నీవు సురక్షితంగా ఉండగలుగుతావు. హూ టోల్డ్ యూ? ఈరోజు చాలా గొడవలు, అందరూ అనుకుంటున్నారు అంటారు. అందరు ఇలా అన్నారు, అందరు అలా అన్నారు. అందరు ఎవరు? హూ? అసలు ఎక్కడి నుంచి పుట్టింది అది? పుకార్ అంటారు చూడండి, ఫేక్ న్యూస్ అంటారు చూడండి.
మా చిన్నప్పుడు అనేవాళ్ళం ఆకాశరామన్న ఉత్తరాలు అంటే అది తల తోకుంటుంది ఆ ఉత్తరానికి. ఇవాళ ఆ మాటలు నమ్మి మనం కలబడి పడిపోతున్నాం. భార్యాభర్తల మధ్య కూడెగాళ్ళు జరబడి, భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి, స్నేహితుల్లో ఒకరికొకరికి లేనిపోని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు వై ఆర్ యూ బిలీవింగ్? నీ భార్యను నువ్వు నమ్ము, నీ భర్తను నువ్వు నమ్ము, నీ ఫ్రెండ్ని నువ్వు నమ్ము, నువ్వు దేవుని నమ్ము. దెయ్యం మాటలు నమ్ముతారేంటండి? దెయ్యం చెప్పింది మీరు ఈ పండు తింటే మీరు దేవుడు అంత రోడ్లు అయిపోతారని చెప్తే తినేశాడు. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు తింటే నిశ్చయంగా చనిపోతారు. దేవుడి మాటలు వినండి, ఎవరు పెడితే వారి మాటలు వినకండి. జీవితం గందరగోళం అయిపోతుంది. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని నీ ఇష్టానుసారంగా నీ జీవితాన్ని నడిపించుకున్నావంటే నష్టాల పాలైపోతావు, కష్టాల పాలవుతావు. నువ్వు చేసిన పని ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? నీ కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? సెల్ పగలగొట్టుకుంటారు కొంతమంది. కోపం వచ్చినప్పుడు పిల్లల తలకాయ పగలగొడతారు కొంతమంది. భార్య మీద చేయి చేసుకుంటారు కొంతమంది. భర్తను బూతు మాటలు తిడతారు కొంతమంది. ఏం పని చేస్తున్నావు? నీ భర్త నీ శిరస్సు, నీ భార్య నీ శరీరంలో సగం భాగం. యూర్ సపోజ్ టు లవ్ హర్, ప్రేమించవలసి ఉంది. నీ బిడ్డలను నువ్వు గద్దించు, దిద్దు, కానీ హాని చేయకు. నీ కోపంలో నువ్వు చేసే పనులు చూసినప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు జంతువులాగా ప్రవర్తిస్తారు కొంతమంది కోపంలో. జాగ్రత్త. నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? సంతోషం వచ్చినప్పుడు ఏం చేస్తున్నావు? నీ చేతులుంటే డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేనికోసం వాడుతున్నావు? వై ఆర్ యు యాంగ్రీ? వై ఆర్ యు యాంగ్షియస్? తొందరపడుతున్నావు ఎందుకు? నా ప్రాణమని ఈవేళ నాలో తొందరపడుతున్నావు ఎందుకు? నువ్వు గాబరా పడుతున్నావు ఎందుకు? నువ్వు కోపపడుతున్నావు ఎందుకు? నువ్వు అసూయపడుతున్నావు ఎందుకు? నువ్వు బాధపడుతున్నావు? ప్రశ్న వేసుకోండి. రోజు దేవుని దగ్గర చెప్పండి. ఆ బాధ ఎక్కడుందో ఏంటో తెలుసుకోండి. అప్పుడు అర్థమవుతుంది. అది శరీర బాధ, మానసిక బాధ, కుటుంబ సమస్య, ఆర్థిక ఇబ్బంది, ఎవరో వేసిన నిందల, అపనిందల, వాటిని తెలుసుకొని ప్రభు దగ్గర ఎందుకు ప్రభువా అని చెబితే అందులో నుండి మనకు విడుదలిస్తాడండి. వై ఆర్ యు యాంగ్రీ? అండ్ వేర్ ఈజ్ యువర్ బ్రదర్? ఎక్కడున్నారు? నా సంగతే నాకు తెలుసు, నా పక్కవాళ్ళ సంగతి తెలియదు అని అనకూడదండి. కుటుంబాలు దేవుడు మనకే ఇచ్చాడండి. జంతువులకి కుటుంబాలు లేవు, మానవునికి దేవుడి కుటుంబాన్ని ఇచ్చాడు. వీఆర్ అకౌంటబుల్ టు వన్ అనదర్. తల్లిదండ్రులు బిడ్డలను పర్యవేక్షించాలి. బిడ్డల యొక్క వారి యొక్క బోధలో, శిక్షలో, ప్రేమతో వారిని పెంచి పెద్దవారిని చేయాలని దేవుని ప్రణాళిక ఉంది. ఎక్కడున్నాడు నీ భర్త? ఎక్కడ? నీ భార్య ఎక్కడ? నాకు తెలియదండి. నేను ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. నీ పిల్లలేరు, ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. కాలేజ్ అంటాడు, ఎక్కడ దొరుకుతున్నాడో మాకు తెలియదని వాళ్ళు చాలామంది చెప్తున్నారు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో చాలామంది యవనస్తులు చచ్చి శవాలుగా రావటము, ఏదో బంధకాల్లో బంధించబడి, లేక చెరసాల్లో పట్టబడి, లేక దెబ్బలు తగిలి యాక్సిడెంట్లు అయ్యి నానా బాధల్లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. ఈ ప్రశ్నలు రోజు మనల్ని మనం వేసుకుంటూ, మనల్ని ప్రశ్నించేవారు ఉంటే వారికి ఓర్పుతో, సహనంతో మనం సమాధానాలు చెప్పి మన స్థితి ఎక్కడున్నామనేది పరిశీలించుకుంటూ ఉండటం అనేది మనకి ఎంతో సురక్షిత. వేర్ ఆర్ యూ? హూ టోల్డ్ యూ? వేర్, హూ, వాట్, వెన్ అండ్ ఏంటండి? వేర్, ఎక్కడున్నావు? ఎవరు చెప్పారు? ఎందుకు? కోపం ఎందుకు? వై అండ్ వేర్ అండ్ వాట్ ఆర్ యు డూయింగ్? ఏం చేస్తున్నావు? రోజు ఈ ప్రశ్న వేసుకొని, ఎవరక్కర్లేదు, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని, నేను చేసే పని ఏంటి, నేను వెళ్ళే స్థలం ఏంటి, నేను మాట్లాడిన మాటలేంటి, నా బ్రతికేంటి అని ఆలోచించుకొని దేవా నన్ను సరిచేయని అడగండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఒకరోజు ఎలాగో నీ ముందు నిలబడి మా దేహంతో చేసిన ప్రతి దాని విషయం మీకు లెక్క చెప్పవలసి ఉంది కదా. ఆ తీర్పును తప్పించుకున్నట్టుకు ఏ రోజుకు ఆ రోజు మమ్మల్ని మేమే విమర్శించుకొని మా తప్పులను సరిచేసుకొని నీకు సమాధానం చెప్పుకున్నట్టుకు
నీవిచ్చు పరిష్కారాన్ని పొంది నీ సమాధానముతో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం ఇచ్చేయు. లెక్క జమా లేని జీవితాలు, అదుపు ఆజ్ఞ లేని బ్రతుకులు, ఎవడి ఇష్టానుసారంగా వారు జీవించే జీవితాలు ఈ లోకంలో ఉంటుండగా అట్టి పరిస్థితుల్లోనికి నీ నామాన్ని ధరించిన మేము కానీ, మా కుటుంబంలో కానీ, మా బిడ్డలు కానీ అట్టి స్థితిలోనికి దిగజారకుండా నీకు సాక్షులుగా బ్రతుకుటకు నీ ఆత్మతో మమ్మల్ని బలపరచుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడేయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల పారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి తెలియజేస్తూనే ఉండండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు మీకు తప్పక సాయం చేస్తాడు. మరి ఫిబ్రవరి నెల లీఫ్ ఇయర్ కనుక 29వ తారీఖు ఒక ప్రత్యేకమైన విశేషమైన దినముగా ఉందన్నది మనకు తెలుసు. దేవుని మహాకృప వలన ఆయన అనంతమైన సంకల్పము చొప్పున నేను ఈ ఫిబ్రవరి 29వ తారీఖున 72 సంవత్సరాల క్రితం జన్మించడం జరిగింది. ఆ సందర్భంగా నా జీవితంలో నా 72 సంవత్సరాల జీవిత యాత్రలో, అలాగే నా 54 సంవత్సరాల పరిచర్యలు, ప్రభు చేసిన మేళ్ళన్నీ తలంచుకొని ఆయనకు స్తుతులు చెల్లించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా కూడికలను విజయవాడలోను, హైదరాబాద్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడలో 28వ తారీఖు రాత్రి, అలాగే 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లో. ఈ విషయాలు మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాం. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీరు కూడా వస్తారని, మీ సాక్ష్యాలను పంచుకుంటారని, మనందరం కలిసి ప్రభువుని కనపరిచినట్లుగా ఆ దినం ఒక ప్రత్యేకమైన ప్రభువును మహిమపరిచే రోజుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థించండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనగాక. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాద్లోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా, రాగలేని వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూర్ రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 8939393939 నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతం వరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.